అరే అరే అది అది చాలా ओम व्यापलनिर्यापल पुष्पाया च पुष्पणे हे बृहस्पतिप्रदो दास्तारा गुंजन्तकुम्भसः फलोदकस्नानं समर्पयामि फलोदकस्नानानन्तरं शुद्ध आत्मनीं समर्पयामि फलोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आत्मनीं समर्पयामि मनस्पतिर्भवेद्विवेर्नाना गन्धै सुधयितुमाग्रे सर्वदेवानां धूपोऽजं ओम रामाय रामभद्राय रामचंद्राय नंदर्शयामि दिव्यरक्षां धारयामि नमस्कारं करोमि जय నాన్న ఒకరో ఎనికి వన్నా మీరు ఎనికి వన్నా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హిందూ ధర్మ ప్రచారం కోసం ప్రతి గ్రామంలో రామాలయాలు, వెంకటేశ్వర స్వామి గుడి, అలాగే తదితర గుడుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంకల్పం పెట్టుకుందో దానిలో భాగంగా ఈరోజు దేవాదాయకు సంబంధించిన గ్రాంటు, అలాగే టీటీడీ ఆధ్వర్యంలో విరివిగా నిధులు ఇస్తా ఉన్నారు. మేము ప్రజలను కూడా ఒకటే కోరుకుంటున్నాం, ప్రతి గ్రామంలో ఈ ప్రభుత్వంలో గుడిని ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక 400 కోట్ల రూపాయల సీజీఎఫ్ నిధులు కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అలాగే టీటీడీ వాళ్ళ గురించి మనకందరికీ తెలుసు. హిందూ ధర్మ ప్రచారం కోసం ఒక పక్కల, అలాగే ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఎన్నో స్కీముల్లో ఈరోజు గ్రామాల్లో గుళ్ళు వెలిసేదానికి కారణమవుతా ఉన్నాం. మన నియోజకవర్గం విషయానికి వస్తే ఇప్పటికే సుమారుగా 14 కోట్ల రూపాయలు రాష్ట్ర దేవాదాయ శాఖ అలాగే టీటీడీ కింద నిధులు కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఒక 70 కోట్ల ప్రపోజల్ ఉన్నాయి. నిన్న జరిగిన బోర్డు మీటింగ్లో కూడా సుమారు 10 కోట్ల రూపాయలకు సుమారుగా 14 గుళ్లకు సంబంధించి నిధులు కేటాయించడం జరిగింది. ఆ లిస్టు కూడా 2-3 రోజుల్లోనే బయటకు వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్క పల్లెలో, దళితవాడల్లో, అలాగే ప్రతి ఒక్క గ్రామంలో గుడి ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం విరివిగా నిధులు ఇచ్చేదానికి కూడా ముందుకు వస్తాం.